జగన్ హయాంలో ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చేశారు. జీతాలు భారీగా పెంచేశారు. ఈ ఉద్యోగులకు అంత జీతాలు అవసరమా? అసలు ప్రభుత్వ వ్యవస్థలు ఎందుకు? అందులో ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు? అంతా ప్రైవేటు పరం చేయాలి, అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో పని చేయించుకోవాలి. ఇలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగులకు మేలు చేస్తాడంటే ఎవరైనా నమ్ముతారా? కానీ ప్రభుత్వ ఉద్యోగులు ఆయన మేలు చేస్తాడని బలంగా నమ్మారు. ఇప్పుడు ఆయన చేతుల్లోనే వెన్నుపోటుకు గురయ్యారు. ఇది మొదటిసారి కాదు సార్, అలాగని ఆఖరిసారి కాదు. అలా వెన్నుపోటుకు గురవుతూనే ఉంటారు. ఆయనకు తోడు పవన్ కళ్యాణ్ గారు నాడు ఉద్యోగులకు ఏం హామీలు ఇచ్చారు? నేడు బాబు వెన్నుపోటు పొడిస్తే ఎందుకు మౌనంగా ఉన్నారు? పవన్ కళ్యాణ్ మౌనంగా ఉన్నంత మాత్రాన ఉద్యోగులు మౌనంగా ఉంటారా? ఉండనే ఉండరు. ఉద్యమిస్తున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం రోడ్డెక్కుతున్నారు. అసలు ఉద్యోగులకు బాబిచ్చిన హామీలేంటి? ఈ 2 ఏళ్ల కాలంలో చేసిందేంటి? ఒక్కటంటే ఒక్క హామీ అయినా నెరవేర్చారా? కనీసం అపాయింట్మెంట్ ఇచ్చి గౌరవించారా? పీఆర్సీపై వెన్నుపోటు, పెండింగ్ డిఏలపై వెన్నుపోటు, ఐఆర్పై వెన్నుపోటు, ఒకటా రెండా ఇలా అన్నింటిపైన వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు. ఉద్యోగుల డిమాండ్లకు సంబంధించి, చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోట్లకు సంబంధించి కీలకమైన ఓ 10 పాయింట్లు చెబుతాను, వినండి సార్. ఒకసారి స్క్రీన్ పైన చూడండి. ఎస్, ఉన్న పీఆర్సీ కమిషనర్ను ఉద్దేశపూర్వకంగా తప్పించి ఉద్యోగులకు అన్యాయం చేశావే, ఇది వెన్నుపోటు కాదా? క్వశ్చన్ నెంబర్ 2, పీఆర్సీ కమిషనర్ను తొలగించడమే కాదు, కనీసం ఐఆర్ కూడా ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశావే, ఇది వెన్నుపోటు కాదా? క్వశ్చన్ నెంబర్ 3, సంపద సృష్టిస్తానని మభ్యపెట్టి 5 డిఏలలో ఒక్కటంటే ఒక్కటి ఇవ్వకుండా పెండింగ్ పెట్టి మోసం చేశావే, ఇది వెన్నుపోటు కాదా? క్వశ్చన్ నెంబర్ 4, నీ నిర్వాకంతో ఒక్కో ఉద్యోగి 5 లక్షల నుంచి 10 లక్షలు నష్టపోతున్నారే, ఇది వెన్నుపోటు కాదా? క్వశ్చన్ నెంబర్ 5, 50,000 బేసిక్ పే కలిగినటువంటి సాధారణ ఉద్యోగి నెలకు 13,500 నష్టపోయేలా చేస్తున్నావే, ఇది వెన్నుపోటు కాదా? క్వశ్చన్ నెంబర్ 6, ప్రభుత్వ ఉద్యోగులకు 40,000 కోట్లకు పైనే బకాయిలు పెట్టి ఘోరంగా వంచావే, ఇది వెన్నుపోటు కాదా? క్వశ్చన్ నెంబర్ 7, సిపిఎస్ జిపిఎస్ను పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారం చూపుతానని నమ్మించావే, ఇది వెన్నుపోటు కాదా? క్వశ్చన్ నెంబర్ 8, ప్రభుత్వ ఉద్యోగులందరికీ 1వ తేదీన జీతాలు పెన్షన్లు ఇస్తానని నమ్మించి నట్టేట ముంచావే, ఇది వెన్నుపోటు కాదా? క్వశ్చన్ నెంబర్ 9, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు వర్తింపజేస్తానని హామీ ఇచ్చి తప్పావే, ఇది వెన్నుపోటు కాదా? క్వశ్చన్ నెంబర్ 10, పీఆర్సీ అమలు కాకుండానే రిటైర్ అవుతున్న వేలాది మంది ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నావే, ఇది వెన్నుపోటు కాదా? చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులకు ఏ రకంగా వెన్నుపోటు పొడిచారని చెప్పడానికి ప్రధానమైనటువంటి ఓ 10 పాయింట్లు సార్. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు. ఆ సమయంలో ఆయన నాలుక వారికి ఏ రకంగా సహకరించింది, అబద్ధాలు చెప్పడానికి ఆ నాలుక చేసినటువంటి ప్రయత్నం, అది ఎప్పుడు ఆయనకి ఆ రకంగా సహకరించడంలో దానికి ఉన్నటువంటి గొప్పతనం, ఆ నాలుక గొప్పతనం ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి సార్. అద్భుతమైన నాలుక, 70 ఏళ్లకు పైగా ఉన్నటువంటి వయసు కలిగినటువంటి నాలుక ఎన్నికలకు ముందు ఏం చెప్పింది ఉద్యోగుల గురించి అనేది ఒక్కసారి వినండి. అన్ని వర్గాలకు వెన్నుపోటు పొడిచారు. అత్యంత ప్రధానంగా మనం ఇప్పుడు ఉద్యోగుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక్కసారి ఆ ఉద్యోగుల గురించి ఆ నాలుక ఏం చెప్పిందనేది వినండి సార్. ఇంకోసారి వినిపించండి సార్. నాలుగు గొప్పతనం ఏదో దుర్మార్గుడు అది ఇదని మాట్లాడుతున్నారు కదా, అది ఒక్కసారి వినిపించండి. దుర్మార్గుడు పైగా జీతాలు తగ్గించడానికి పీఆర్సీ వేస్తాడు. కీలకమైన పాయింట్ మళ్ళీ ఒక్కసారి వినిపించండి. ఆ పాయింట్ ఒకటి వినిపించండి చాలు. రైట్, ఇదే అంశంపైన చర్చిద్దాం. ఎన్ చంద్రశేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షులు మనకు స్టూడియోలో ఉన్నారు. అలాగే పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ, వైఎస్ఆర్సీపీ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. సార్ చంద్రశేఖర్ రెడ్డి గారు, దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి, దుర్మార్గుడు జీతాలు తగ్గించడానికి పీఆర్సీ వేస్తాడు. ఈ దుర్మార్గుడు, నేను అలా కాదు, జీతాలు పెంచడానికి పీఆర్సీ వేస్తా, మంచి పీఆర్సీ ఇస్తా, అద్భుతమైన ఐఆర్ ఇస్తా ఈ లోపు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు సాధారణంగా ఆయన గురించి అంటూ ఉంటారు, ఆయన చేసే తప్పులన్నీ ఎదుటి వాళ్ళు పైన వేస్తారని. జీతాలు తగ్గించడానికే మీకు పీఆర్సీ అన్నారు కదా, జీతాలు తగ్గించాలి అని ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ఇప్పుడు రాయించారు. అసలు ఏంటి? పీఆర్సీ లేదా, ఐఆర్ లేదా, డిఏ లేవా, ఏం జరుగుతోంది?
ఇంతకు ముందున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 12వ పిఆర్సీ కమిషనర్ని నియమించడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే అతనిని బలవంతంగా రాజీనామా చేయించారు. కారణం ఏంటంటే మేము అనుకుంటున్నాం ఈ రోజున ఆ కమిషనర్ గారు రిపోర్ట్ ఇస్తే త్వరగా ఎంప్లాయీస్కి పిఆర్సీ ఇవ్వాల్సి వస్తుంది అనేటువంటి భయంతో ఆ పేరు విభజన కమిషనర్ గారినే ఇంటికి పంపించాడు. పంపించిన తర్వాత దాదాపు ఈ రోజుకి 27 నెలలు కావస్తున్నా కూడా తిరిగి పేరు విభజన కమిషనర్ని నియమించకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా మీరేమన్నారు, దుర్మార్గుడు అన్నారు కదా, మరి మీరేం చేశారు? ఉన్నటువంటి పేరు విభజన కమిషనర్నే ఇంటికి పంపించారు. ఆనాడు దమ్మున్నటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 27% మా ప్రభుత్వం వస్తే 27% మధ్యంతర భృతిని మంజూరు చేస్తామన్న మాట నిలబడి వచ్చిన వెంటనే ఆయన జూన్లో మరి ప్రమాణ స్వీకారం చేస్తే జూలై మాసం నుంచే మరి ఐఆర్ని 27% ఉద్యోగస్తులకి పెన్షనర్స్కి ఇవ్వడం అధికారంలోకి వచ్చిన వెంటనే స్టార్ట్ చేశారు. వెంటనే ఇచ్చారు. ఇప్పుడు 26 నెలలు గడిచిపోయాయి. ఈయన వెంటనే అనే మాట అన్నాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి మధ్యంతర భృతిని ఇస్తాం ఉద్యోగస్తులకి పెన్షనర్స్ కానీ 27 నెలలు అవుతున్నా కూడా వాళ్లకు వెన్నుపోటు పొడిచాడని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కానీ ఇది ఎంతకాలం జాగదు. ఇప్పుడు అంటున్నాడు ఆయన, మోసగాడైన ఆయన అంటున్నాడు, మీకు మరి దమ్ము ధైర్యం ఉంటే ఆయన చేసినటువంటి 27% ఐఆర్ని ఇమీడియట్గా మీరు మంజూరు చేయండి ఉద్యోగస్తులకి. అది కాకుండా ఆయన ఇట్లా చేశాడు ఈయన ఇట్లా చేశాడు అన్నారు. మాకు 12వ పిఆర్సీని సకాలంలో నియమించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అసలు ఎప్పుడు అవుతుంది ఇది పిఆర్సీ? వేసేది ఎప్పుడు, రిపోర్ట్ ఇచ్చేది ఎప్పుడు, తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసేది ఎప్పుడు? ఈ లోపు కనీసం ఐఆర్ అయినా ఇచ్చారా? అసలుకి పేరు విభజన కమిషనరు 3 ఏళ్ల కాలం గడిచిపోయింది ఆల్రెడీ. ఇంకొక 2 సంవత్సరాలు. ఎప్పుడు వేశారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ టైంలోనే వేశారు. దాదాపు ఆయన మేము ఎప్పుడైతే డ్యూ ఉందో ఆ డ్యూ టైంలో మేము అడగడం జరిగింది. ఆ టైంలో ఆయన నియమించడం జరిగింది పేరు విభజన కమిషనర్ని. అయితే 1/7/2023 నుంచి డ్యూ అండేది. అవును. అయితే ఇప్పటికి 3 ఏళ్ళు దాటిపోయింది. ఇంక 2 ఏళ్ళు ఉంది. అయితే ఆ యొక్క కమిషనరు ఇప్పుడు ఈయన అపాయింట్ చేసినా కూడా మరి ఆయన ఏమన్నాడు, మరి మంచి మధ్యంతర భృతిని ఐఆర్ని ఇస్తానన్నాడు. అవును. మరి ఎప్పుడు ఆయన నియమిస్తాడు? అసలు కమిషనర్నే నియమించకుండా మధ్యంతర భృతి ఇవ్వండి. మరి 27% ఆయన ఇచ్చాడు. ఇప్పుడు ఉన్నటువంటి ఎంప్లాయీస్ పెన్షనర్స్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా 30% మధ్యంతర భృతి ఇవ్వాలి. ఈ రోజున రేట్లు చూస్తూ ఉంటే భయంకరంగా పెరిగిపోతున్నాయి. ఈరోజు కూరగాయలు కానీ, ఇటు ఉల్లిగడ్డలు కానీ, బెల్లం కానీ, షుగర్ కానీ, ప్రతి నిత్యావసర వస్తువు ఈ మధ్యలో ఈ వారం 10 రోజుల నుంచి చూస్తున్నారో లేదు. మీకు ఇంకొకటి గుర్తు చేస్తున్నా, ఇప్పుడు ఎట్లయితే ఎంప్లాయీస్ హామీ ఇచ్చారో ఆ రోజు కూడా జనాలందరికీ చక్కెర రేటు పెరిగిపోయింది తమ్ముళ్ళు, అన్ని ధరలు తగ్గించేస్తాను, రెక్కలు కట్ చేసేస్తా ధరలకి అన్నారండి. ఏ విధంగా ప్రజల్ని అందరినీ కూడా ప్రతి వర్గానికి వెన్నుపోటు పొడిచాడు ఆయన. అదేవిధంగా ఎవరైతే ఈ రోజున మరి రాష్ట్రంలో మేధావర్గంగా చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళనే వెన్నుపోటు పొడుస్తున్నాడు. అంటే నీవు ఎవరిని కూడా ఈ రాష్ట్రంలో వెన్నుపోటు పొడకుండా దలుచుకోలేదు ఆయన. ఆ నేపథ్యంలో ఈ రోజున మరి ఏదైతే మాకు ఆ యొక్క మధ్యంతర భృతి ఇస్తా అన్నాడో దాని మాటే ఎత్తలేదు. మరి ఈయన వచ్చి 27 నెలలు దాటిపోయినా కూడా అదేవిధంగా మరి పేరు విభజన కమిషనర్ని తిరిగి నియమించలేదు. డిఏలు 5 పెండింగ్ ఉన్నాయి ఈ రోజున. మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం డిఏలు ఎందుకు ఇస్తా ఉంది? రేట్లు పెరిగిపోతున్నాయి, దానికి అనుకూలంగా ప్రతి రాష్ట్రంలో కూడా ఇవ్వాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన వెంటనే అని చెప్పేసి ఉంది. దాని ప్రకారంగా ప్రతి 6 నెలలకు ఒక డిఏ ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత రాష్ట్ర ప్రభుత్వం అవుతుంది. అయితే అది మంజూరు చేయకుండా కాలయాపన చేస్తుంటే రేట్లు పెరిగిపోతుంటే లక్షల కొద్ది ఉద్యోగస్తులకి రావాల్సినటువంటి బకాయిలు పెరిగిపోతున్నాయి. ఈ రోజున చూస్తే ఎంత ఉంటుంది? దాదాపుగా 40,000 కోట్ల పైగా ఉందండి. ఈ రోజున నేను చెప్తున్నా 40,000 కోట్ల నుంచి 50,000 కోట్ల దాకా ఉంటుంది. ఎంత అనేది ఎవరికీ తెలియదు. అయ్యా మా పే స్లిప్లో చెప్పండి మాకు ఎంత వస్తుందని చెప్పేసి. ఈ రోజున నేనున్నా రిటైర్ అయినాను. రిటైర్ అయిన తర్వాత దాదాపు నాకు ఇప్పుడు 10 లక్షల రూపాయల దాకా రావాలి నాకు. మరి నాకు ఎంత కరెక్ట్గా వస్తుంది అనేది ఎవరికి చెప్పరు వాళ్ళు. ఎందుకంటే ఇవ్వబడుతుంది ఎప్పుడు తొందరగా ఇవ్వాల్సి వస్తుంది అనేటువంటి భయంతో ఎన్ని రోజులని మోసం చేస్తారు ఉద్యోగస్తుల్ని. ఇప్పుడు పిఆర్సీ వేయకపోవడం వల్ల, ఆలస్యం చేయటం వల్ల ఈ రిటైర్డ్ అవుతున్నటువంటి ఎంప్లాయీస్కి ఏ రకంగా అన్యాయం జరుగుతుంది? చాలా అన్యాయం అండి. సరే ఇప్పుడు పర్టికులర్లీ ఈ పెన్షనర్స్ ఏంటంటే
రిటైర్ అయిన తర్వాత చాలామంది చనిపోవడం కూడా జరుగుతూ ఉంది. ఆ యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా తీసుకోకుండా చనిపోవడం జరుగుతూ ఉంది. అయితే ఈ పిఆర్సీ మీరు అటు ఉంచండి, అసలు రిటైర్ అయినటువంటి బెనిఫిట్స్ వీళ్ళు సకాలంలో ఇస్తే కదా అవి కూడా ఇన్స్టాల్మెంట్లో అప్పుడు కొంత ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగా అవి కూడా సకాలంలో ఇవ్వట్లేదు. అంటే ఇప్పుడు మనకి పిఆర్సీ వేసి జీతాలు పెంచకపోవడం వల్ల వాళ్ళ బేసిక్ ఇప్పుడు ఎంత ఉందో ఆ బేసిక్ మీదనే రిటైర్డ్ అయితే ఆ బెనిఫిట్స్ కూడా దాని మీద చాలా తక్కువ అండి. చాలా లాస్ జరుగుతూ ఉంది. ఈ రోజున పెన్షనర్గా నేను చెప్తున్నాను కదా, సకాలంలో మాకు పిఆర్సీ వేస్తే మాకు బేసిక్ పెరుగుతుంది. బేసిక్ పెరగకపోతే వచ్చేటువంటి ఆ డిఏలు కూడా ఒక్కటి కూడా ఇవ్వట్లేదు కదా. రాక ఒక డిఏ ఇస్తే దాంట్లో కూడా మోసము, ఒక డిఏ జీవో ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఏమన్నాడు, దాని యొక్క అరియర్స్ 1/1/2024 నుంచి ఒక డిఏ ఇచ్చారండి ఆయన. ఆ ఇచ్చిన డిఏలో ఏమన్నారంటే అరియర్స్ విల్ బి పెయిడ్ డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ ఎండింగ్ ఒక 10% ఇస్తాను పెన్షనర్స్కి. అదేవిధంగా ఆగస్ట్ అంటే ఈ నెల ఎండింగ్ ఒక 30%, ఇంకో క్వార్టర్కి ఒక 30%, ఇలాగా మొత్తం కూడా ఇస్తానని చెప్పేసి జీవో రూపకంగా ఆయన స్వహస్తాలతో ఆయన ప్రభుత్వంలో ఇచ్చినటువంటి జీవోని ఆయనే ఇంప్లిమెంట్ చేయట్లా. అంటే ఎంత మోసమో ఎంత వెన్నుపోటు పొడుస్తున్నాడో ఉద్యోగస్తులు చూడండి. ఏది కూడా అంటే ఆ డిఏరియర్స్ ఇస్తామన్నప్పుడు దానికి ఖచ్చితంగా ఇవ్వాలి కదా. జీతంలో పడక ఎదురు చూస్తుంటే ఏమైతుంది అని అడుగుతుంటే కూడా పలకట్లేదు ఈ రోజున. ఇలాగా ప్రతి ఒక్కటి కూడా ఇష్యూ. డిఏలు మొత్తం 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. 5 డిఏలు అంటే ఇప్పుడు ఎంత అండి మామూలుగా మాకు పెన్షనర్స్కి ముందే నువ్వు పిఆర్సీ ఇవ్వకపోవడం మూలాన మా బేసిక్ పెరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు డిఏలు మీకు సకాలంలో ఇచ్చారా? ఆయన ఈవెన్ కోవిడ్ టైంలో కూడా దాన్ని అడ్జస్ట్ చేసి మొత్తానికి మాకు ఆయన టైంలో మొత్తం క్లియర్ చేయడం జరిగింది. దాదాపు 11 డిఏలు. అంటే జనరల్గా ప్రతి సంవత్సరానికి 2 డిఏలు వస్తాయండి. 5 సంవత్సరాలకి 10 డిఏలు రావాలి. 11 అంటే ఈయన పెండింగ్ పెట్టింది ఆయన జమానాలో. చంద్రబాబు నాయుడు గారు పెండింగ్ పెట్టింది కూడా అదే జరిగేది. నేను అనుకుంటున్నాను లాస్ట్ టైమే కాదు, ఆయన జాతకంలో ఎప్పుడు కూడా ఎంప్లాయీస్ కి పెన్షనర్స్ కి ఇలాగ మనసులో మాట రాసుకున్నారు కదా, బుక్ లో రాశారు కదా, అసలు ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు వాళ్ళ మన అవుట్ సోర్సింగ్ లో తీసుకోవాలని రాసుకున్నారు కదా ఆయన మనసులో. అవన్నీ ఈ రాష్ట్రంలో మొత్తానికి అవుట్ సోర్సింగ్ ని కాంట్రాక్ట్ వ్యవస్థను తీసుకొచ్చి ఉద్యోగ వ్యవస్థనే నాశనం చేయడం జరిగింది. ఈ రోజు మీరు చూస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా వెళ్తే మనం చాలా దూరం వెళ్లాల్సి ఉంది. ఇవన్నీ కూడా మెడికల్ కాలేజీలు ఇవన్నీ కూడా ప్రభుత్వ సంస్థలంతా కూడా ప్రైవేటైజ్ చేసి, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఆయనకు ఒక బిరుది వచ్చండి ఈ రాష్ట్రం ముఖ్యమంత్రిగా, ప్రైవేటైజేషన్ చేయడంలో దిట్ట అని చెప్పేసి వచ్చు ఆయన. అదేవిధంగా ఏదైతే అప్పులు ఏ విధంగా తెస్తున్నాడో దీంట్లో కూడా అప్పులకే కాదు, ఈ ప్రైవేటైజ్ చేయడంలో కూడా ఆయన ఒక దిట్ట చేస్తుంటాడు. అన్ని మోసాలు చేయడంలో కూడా దిట్ట. ఎందుకంటే అందరికీ కూడా వెన్నుపోటు ఏ విధంగా పొడుస్తున్నాడు అనే దాని మీద ఈరోజు చూస్తూ ఉన్నాం. నేను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నాలుక గురించి ఓపెనింగ్లో ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చానంటే, వారి నాలుక గురించి మళ్ళీ ఒకసారి వినిపిస్తాను నేను. అది ఎంత చక్కగా ఉద్యోగులకు ఇచ్చేటటువంటి హామీల విషయంలో ఆ నాలుక ఎలా సహకరించింది. అదే నాలుక మొన్నటికి మొన్న ఆర్థిక శాఖ పైన, ఆర్థిక పరిస్థితి పైన ఆయన శ్వేతపత్రం రిలీజ్ చేశారు. ఆ సమయంలో ఉద్యోగుల గురించి ఏం మాట్లాడారు? 2 బైట్లు మరొకసారి వినిపిస్తాను. ఇంతకుముందు వేసినటువంటి బైట్ మళ్ళీ ఒకసారి వినిపిస్తా. దాని తర్వాత వెంటనే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడేం మాట్లాడుతున్నారు అంటే ఆయన నాలుక ఎంత చక్కగా వారికి సహకరిస్తోందనేది రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ఒకసారి పాత బయట ప్లే చేయండి సార్. ఆ తర్వాత మొన్నటికి మొన్న ఆర్థిక స్థితిగతుల పైన శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్న టైంలో ఏం మాట్లాడారు అనేది కూడా వెంటనే ప్లే చేయండి 2 ప్లీజ్. ఎస్ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, 2014-19లో 87% వరకు మనకు వచ్చేటటువంటి ఆదాయంలో, రాష్ట్రం సొంత ఆదాయంలో 87% వరకు ఈ ఉద్యోగులకి, హ్యూమన్ రిసోర్స్కి వెళ్ళిపోతుంటే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని 110%గా పెరిగింది. దాన్ని ఇప్పుడు మేము దాదాపుగా 96 అక్కడికి తీసుకొచ్చాము. ఉద్యోగులకు అంతంత జీతాలు ఇవ్వడం తప్పు, ఉద్యోగుల సంఖ్య పెంచడం తప్పు, ప్రైవేటు ఉద్యోగాలను ప్రోత్సహించాలి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను ప్రోత్సహించాలి, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకూడదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు చెప్పిందేంటి, ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట్లాడుతుందేంటి? హలో, నమస్కారం అండి. నమస్తే సార్. ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని నమ్మే పరిస్థితి అయితే ఉండదు సార్. గతంలో ఆయన ప్రవర్తించినటువంటి తీరు కానీ, మీరు ఇందాక కూడా కోట్ చేస్తున్నారు, మనసులో మాట అనే పుస్తకంలో ఆయన రాసుకున్నటువంటి మాట అంటే, ప్రభుత్వ ఉద్యోగులు కనుక రెగ్యులర్ అయితే వాళ్ళలో పనిచేసే తత్వం తగ్గిపోతుంది. ఎప్పుడు కూడా వారికి ఒక భయాన్ని కలిగించాలా, వారికి పని చేయకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తామనే భయం కనుక ఉంటేనే వారు పనిచేస్తారని
మనసులో మాట అనే పుస్తకంలో కూడా ఆయన రాయడం కూడా జరిగింది. అదే కాదు, అనేక ఎగ్జాంపుల్స్ జన్మభూమి కార్యక్రమాల్లో ఎంప్లాయీస్ని ఇబ్బంది పెట్టడం, టీచర్స్ని నిలబెట్టి చదువురాని వాళ్ళ దగ్గర కూడా వారికి సంబంధించిన కార్యకర్తలతో అవమానించడం కానీ, చెట్టు కట్టేసి కొట్టండి అని చెప్పడం కానీ, వీడిని ఉరి తీయండి అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు కానీ, ఇవన్నీ కూడా ఉద్యోగస్తుల్ని మొదటి నుంచి కూడా హరాస్ చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. ఆ విషయం ఎంప్లాయీస్ అందరికీ కూడా తెలుసు. అయితే కొన్ని కారణాలతో వారందరూ కూడా ఇచ్చినటువంటి హామీలు, ఎలక్షన్స్కి ముందు ఇచ్చినటువంటి హామీలు, తర్వాత 3 పార్టీలు కలిసినాయి, ఈసారైనా ఏమైనా మారుతాడేమో, ఏదైనా చెప్పినట్లు కొంచెం చేస్తాడేమో. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చేసినా కూడా కొంత ఆశపడి ఆ రోజు మోసపోయినటువంటి పరిస్థితి ఈరోజు ఎంప్లాయీస్ ఉంది. మీరు గమనించినట్లయితే ఇటు ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర నుంచి, నిరుద్యోగుల దగ్గర నుంచి, యువత దగ్గర నుంచి, మహిళలు, వృద్ధులు, వ్యవసాయదారులు ప్రతి ఒక్కరు కూడా మోసపోయిన వాళ్ళలో ఉన్నారు. అయితే ఎంప్లాయీస్ని మోసం చేసినట్టుగా, దగా చేసినట్టుగా ఈ ప్రభుత్వం మరి ఏ వర్గాన్ని కూడా, మిగతా వర్గాలను మోసం చేసినా కూడా అన్నిటికంటే హయ్యెస్ట్ పీక్స్లో మోసం చేసినటువంటిది ఎంప్లాయీస్. ఎందుకంటున్నానంటే ఈ మాట ఇందాక మీరు వినిపించారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు వింటుంటే అసలు ప్రతి ఒక్క ఉద్యోగం కూడా ఈరోజు సలసల మండిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకు రీజన్ ఏంటంటే ఎన్ని చెప్పారంటే కొన్ని చూసాం, పిట్టల ద్వారా మాటలు లాగా తను చెప్పినటువంటి మాటలు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రధానంగా ఐఆర్ ఇష్యూకి వచ్చేటప్పటికి ఆయన చెప్పినటువంటిది ఏంటంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఐఆర్ కంటే కూడా నేను రాగానే బెటర్ ఐఆర్ ఇస్తానని చెప్పినారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ క్యాబినెట్లో దాన్ని అప్రూవల్ చేయడం, ఫస్ట్ మంత్ నుంచే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా జరిగింది. జూన్ 2019 ఆ రోజున అనౌన్స్ చేయడం కూడా జరిగింది, ఇంప్లిమెంట్ చేయడం కూడా జరిగింది. ఈ రోజుకి అంతకంటే మంచి ఐఆర్ ఇస్తానని చెప్పి దాని గురించి కూడా 2.5 సంవత్సరం గడిచిందండి. ఇప్పటి వరకు ఏ టెన్యూర్లో కూడా, ఏ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా 2.5 సంవత్సరం పాటు ఐఆర్ గురించి ఆలోచించకుండా ఉన్న పరిస్థితి ఇది తప్ప గతంలో ఎప్పుడూ లేదు. రెండో పాయింట్కి వచ్చేటప్పటికి పిఆర్సీ. ఆ రోజు మనకు కోవిడ్లో 63,000 కోట్ల నష్టాలు వచ్చినాయి. కోవిడ్లో మనమంతా కూడా అసలు అందరూ ఉంటామా లేదా అనేటువంటి పరిస్థితుల్లో కూడా 23% పిఆర్సీ ఇచ్చి ఆ రోజు ఆయన కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా 2023 జూలై 1వ తారీఖుకి 11th పిఆర్సీ గడువు అయిపోయిందండి. జూలై 1, 2023 కొత్త పిఆర్సీ రావాల్సిన పరిస్థితుల్లో ఇమీడియట్గా 12 రోజులకే జూలై 12వ తారీఖున 2023లో హిస్టరీలో ఎప్పుడు లేదు పిఆర్సీ కమిషన్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ వేసినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని వేయడం జరిగింది. అంటే పిఆర్సీ గడువు అయిపోయిన కేవలం 10 రోజుల్లోనే పిఆర్సీ కమిషన్ని నియమించి ఆ కమిషన్ రిపోర్ట్ రాగానే ఈసారి నేను ఒక మంచి పిఆర్సీని ఇంప్లిమెంట్ చేస్తానని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే, ఈయన వచ్చిన తర్వాత మంచి ఐఆర్తో పాటు మంచి పిఆర్సీ ఇస్తానని చెప్పి ఉన్నటువంటి కమిషన్ని ఈయన రాగానే ఆయన దగ్గర రాజీనామా చేయించి ఈ రోజుటికి కూడా, అంటే ఈయన వచ్చిన తర్వాత 2.5 సంవత్సరం, దానికి ముందు ఒక 1/2 సంవత్సరం, 3 సంవత్సరాలైంది పిఆర్సీ గడువు పూర్తయి. ఈ రోజుటికి కూడా నువ్వు పిఆర్సీ కమిషన్ అని కూడా లేదంటే పిఆర్సీ కమిషన్ వేసిన తర్వాత కనీసం 1 సంవత్సరం పడుతుంది వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం, దానికి క్యాబినెట్ ఆమోదం కానీ దాని ప్రాసెస్ కంప్లీట్ కావడానికి. సో ఎప్పుడు అసలు ఈ గవర్నమెంట్లో అసలు పిఆర్సీని ఇంప్లిమెంట్ చేసే ఆలోచన ఉందా లేదా? ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితి గతంలో ఎప్పుడు కూడా లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 23% ఇస్తే దాన్ని ఎంప్లాయీస్ కి సంబంధించి ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఆఖరికి పిఆర్సీ అధికారికంగా తప్పనిసరిగా వాళ్ళకి రావాల్సిన హక్కులకి ఆ కమిషన్ చైర్మన్ కూడా పక్కన పెట్టేసి కమిషన్ వెయ్యకుండా అలా వదిలేయడం వెనుక ఆయన ధైర్యం ఏంటి? ఆయన ఇదొక్కటే కాదు కదండి, చెప్పినట్టు అన్నీ కూడా ఆయన ఏ రోజు కూడా ఏది చేయకుండానే ఆయనకి ఒక టాలెంట్ ఒకటి ఉంది. అబద్ధాన్ని పదే చెప్తే అవతల వాళ్ళు నిజమని నమ్ముతారు అని. దాంతోపాటు ఆయనకు కొంత మీడియా సపోర్ట్ అనేది ఉంది. ఆ మీడియాలో చూపించి ఆయనకంటే వేరే వాళ్ళు గొప్ప వాళ్ళు లేరు అన్నట్టుగా వాళ్ళు చేయడం కానీ, ఇవన్నీ కూడా ఆ నమ్మకం, ఒక మీడియా అతన్ని కవర్ చేస్తుంది, పదే అబద్ధాలు చెప్పైనా సరే ప్రజలను నమ్మించవచ్చు అనే పరిస్థితి. మీరు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇంత ఎర్లీగా, ఇంత త్వరగా 2 సంవత్సరాల్లోనే ప్రజలు కానీ, ఎంప్లాయీస్ కానీ ప్రతి ఒక్కరూ కూడా అన్ని సీట్లు వచ్చిన తర్వాత, 164 సీట్లు వచ్చిన తర్వాత కూడా ఈరోజు ధైర్యంగా వాళ్ళ నాయకులు ప్రజల్లోకి తిరగలేకపోయేటువంటి పరిస్థితిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కల్పించినారంటే ఎంత మోసపోయినారు. ఆ రోజుల్లో సోషల్ మీడియా లేదు కాబట్టి ఆయన చెప్పినట్టన్నీ సాగినాయి. కానీ ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో కూడా ఒక ఆయుధం సోషల్ మీడియా ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పినటువంటి అబద్ధాలు, గతంలో ఎన్నికలకు ముందు ఆయన ఏం చెప్పినారు, కంపారిజన్తో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చేతుల్లో చూసుకోగలుగుతా ఉన్నారు. కాబట్టి ఇతని మోసం ఇంకా భవిష్యత్తులో జరిగేటువంటి పరిస్థితుల్లో
కాబట్టి డెఫినెట్గా ఈరోజు ఎన్నిసార్లు జరుగుతుంది సార్? ప్రతిసారి అలా అనుకోవడమేనా? చంద్రబాబు నాయుడు గారు హామీ ఇస్తారు, మళ్ళీ ఉద్యోగులు నమ్ముతారు, మళ్ళీ ఓట్లు వేస్తారు, ఆయనకి మద్దతుగా నిలుస్తారు, ఆఖరికి మోసపోతారు. ఎన్నిసార్లు జరుగుతుంది ఇది? గతంలో జరిగింది. సోషల్ మీడియా యుగం కానప్పుడు ఆయన చెప్పిందే వేదంగా చూపించేటువంటి మీడియా ఛానల్స్ ఉన్నప్పుడు గతంలో జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మన కంపారిజన్స్ నీట్గా కనపడుతున్నాయి కాబట్టి మోసపోయినామని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వేదన పడుతున్నటువంటి పరిస్థితి. మీరు సరే ఓకే రైట్. ఒకసారి పవన్ కళ్యాణ్ అదేవిధంగా డిఎల్ చెప్పండి సార్, చెప్పండి ప్లీజ్. డిఏల విషయంలో కూడా ఎప్పుడు కూడా హిస్టరీలో అండి 5 డిఏలు పెండింగ్ ఉన్నది ఒక రాష్ట్ర చరిత్రలో. కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత 5 డిఏలు పెండింగ్ ఉండే పరిస్థితి ఈ గవర్నమెంట్లో కాకుండా గతంలో ఎప్పుడు కూడా లేదు. ఇంత జగన్మోహన్ రెడ్డి గారు 11 డిఏస్ని ఆయన క్లియర్ చేస్తున్నారు 5 yearsలో. ఈయన 5 డిఏలు పెండింగ్ పెట్టి ఇప్పటి వరకు ఉద్యోగస్తుల చరిత్రలో 5 డిఏలు పెండింగ్ ఉన్నది లేదు. అదేవిధంగా వారికి రావాల్సినటువంటి అరియర్స్ అప్పటికున్నట్టు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ క్లియర్ అయ్యేంత వరకు కూడా 2024 దాకా కూడా కేవలం 25,000 కోట్లు పెండింగ్లు ఉంటే వాటన్నింటినీ కూడా క్లియర్ చేస్తానని చెప్పి ఈరోజు 40,000 కోట్లు ఈరోజు అరియర్స్ ఉన్నాయండి. వీరు ఈ 5 డిఏలు కనుక అనౌన్స్ చేసిన తర్వాత ఈ 5 డిఏలకు సంబంధించినటువంటి అరియర్స్, అదేవిధంగా పిఆర్సి ఐఆర్ కనుక రిలీజ్ చేసే పని అయితే దానికి సంబంధించిన అరియర్స్ కానీ ఇవన్నీ కనుక కలుపుకుంటే అది ఉద్యోగస్తులకి ఎప్పటికీ కూడా ఇతను తీరుస్తాడా, ఏ విధమైనటువంటి షెడ్యూల్ ఇతని దగ్గర ఉంది అని అన్నది ఈరోజు ఎంప్లాయీస్ అందరూ కూడా బాధపడేటువంటి విషయం. ప్రధానంగా పోలీసుల దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం వారిలో ఉన్నటువంటి వేదన అంతా ఇంత కాదండి. ఎందుకంటే సరెండర్ లీవ్స్ ఎస్ఎల్స్ ఉంటాయండి, వాళ్ళకి 6 ఎస్ఎల్స్ ఈ రోజుకి పెండింగ్ ఉన్నాయి, ఇంచుమించుగా 15 టీఏలు పెండింగ్ ఉన్నాయి. కాబట్టి పోలీసుల పరిస్థితి కూడా ఈరోజు అగమ్యగోచరమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్. అయితే మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినా ఉద్యోగులు నమ్మే పరిస్థితి ఉండదు, ఎందుకంటే అనుభవం ఉంది కాబట్టి ఉద్యోగులకి. అందుకే ఈసారి లేటెస్ట్గా ఏం చేశారంటే, ఆయన హామీ ఇస్తే ప్రజలు, ముఖ్యంగా ఇప్పుడు ఎంప్లాయీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు నమ్ముతారా లేదా అనేటటువంటి డౌట్తో పవన్ కళ్యాణ్ గారిని ముందు పెట్టారు. నేను చెప్పాల్సిన అబద్ధాలన్నీ నువ్వు చెప్పు, ప్రజలు ఈ ఉద్యోగులు నమ్మే అవకాశం ఉంది, నువ్వు హామీ ఇచ్చేసాయి, తర్వాత చూసుకుందాం అని చెప్పారా ఏమో. పాపం పవన్ కళ్యాణ్ గారు రెచ్చిపోయి హామీలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్రతి హామీని ఆయన నెరవేర్చేలా చూడటం నా బాధ్యత అని చెప్పారు. అదే హామీ, అలాంటి హామీలే ఉద్యోగులకు కూడా ఆయన ఇచ్చారు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో ప్లే చేయండి సార్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా చెప్తా ఉన్నాను. మనకి పెన్షన్ అనేది చాలా కీలకమైంది. జగన్ వచ్చినప్పుడు 2019లో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రాగానే వారం రోజులు తీసుకొస్తామని చెప్పి మోసం చేశాడు. ఈ రోజు వరకు ఊసేతట్లా. మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, వారికి ఒకటే చెప్పాను, కూటమి ప్రభుత్వం రాగానే మనం అసెంబ్లీలో ఉద్యోగుల కోసం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ గురించి ఒక చర్చ మొదలు పెట్టాలి. దానికి సంవత్సరం లోపు బలమైన పరిష్కారం కనుక్కోవాలి. అది ఉద్యోగులకి నిజంగా భద్రత. అది పెన్షన్ అనేది పెద్ద కొడుకు లాంటిది. మా నాన్నగారే మా దగ్గర డబ్బులు తీసుకునే వాళ్ళు కాదు. ఎందుకంటే మీరు ఏం మాట్లాడతారో తెలియదు, మీరు గబుక్కునంటే ఒక ఉద్యోగికి పెన్షన్ అనేది భద్రత. అలాంటి భద్రత ప్రభుత్వ ఉద్యోగులు కల్పించాలనేది మా కూటమి తాలూకు ఆకాంక్ష. నేను జగన్ లాగా అబద్ధాలు చెప్పట్లా, జగన్ లాగా వారం రోజుల్లో మీకు అద్భుతాలు చేస్తామని చెప్పట్లా. ప్రభుత్వ ఉద్యోగులందరికీ తెనాలి ఈ సభ నుంచి వేదిక నుంచి చెప్తా ఉన్నాను, సంవత్సరం లోపు పరిష్కారం తీసుకొస్తాం. మీ భద్రతకి బలమైన దారి వెతుకుతాం. చూశారు కదండి, మాజీ ప్రభుత్వ ఉద్యోగి కొడుకు గారు ఇప్పుడు ఎక్కడున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఇంత మోసం చేస్తుంటే, ఉద్యోగులు రోడ్డెక్కి ఆందోళన చేస్తుంటే, మాజీ ప్రభుత్వ ఉద్యోగి కొడుకు గారు, ఆయన డీసీఎంగా అనడం కంటే కూడా వారే చెప్పుకున్నారు కాబట్టి ఆ కొడుకు గారు ఇప్పుడు ఎక్కడున్నారు, వారు ఏం చేస్తున్నారు, పెద్ద కొడుకు లాంటి పెన్షన్ రాకపోయినా ఆయన ఏం చేస్తున్నారనే దానిపైన మాట్లాడదాం. సార్ చంద్రశేఖర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుసు కాబట్టి ఉద్యోగులు పెద్దగా నమ్మరు, కానీ పవన్ కళ్యాణ్ గారు కొత్తగా వచ్చి హామీలు ఇవ్వడం ద్వారా చాలా వరకు, అంటే నేను కొందరితో మాట్లాడా, ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులతో మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మేము విశ్వసించి ఓట్లు వేసామని కూడా చెబుతున్నారు. అంటే నమ్మకాన్ని కలిగించగలిగారు పవన్ కళ్యాణ్ గారు.
చంద్రబాబు నాయుడు గారికి ఆ నమ్మకం ఎప్పుడూ ఉద్యోగుల్లో పెద్దగా ఉండదు. మరి అలాంటి వ్యక్తి కూడా సైలెంట్ అయిపోతే ఉద్యోగుల భవిష్యత్తు ఏంటి? ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగస్తుల్ని ఈసారే కాదండి, ఇంతకుముందు కూడా ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మోసాలు చేశాడు. అయితే ఆయన మాట నమ్మరు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారితో ఇలాంటి అబద్ధాలు చెప్పించారు. అంటే ఈరోజు నేను అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు 1 yearలో ఆయన చేస్తానన్నారు. అవును. అయితే మరి ఇప్పుడు 2.5 years దాటిపోయింది. అయినా కూడా మరి ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వం అనేది? ఆయన డిప్యూటీ సీఎంగా సీఎం గారినో లేకపోతే వాళ్ళ క్యాబినెట్లోనో వాళ్ళ మరి అంతర్గతంగా మాట్లాడాలి కదా. ఇచ్చినటువంటి హామీలు ఏంటి, మేనిఫెస్టోలో ఏం చెప్పామని చెప్పేసి ఆ రోజు వీళ్ళు జగన్ గారు చెప్పారు అని అంటుంటే జగన్ గారు చెప్పిన దానికి ఆయన కట్టుబడి ఒక జీపీఎస్ అనేటువంటి ఒక స్కీముని తీసుకొచ్చి అవును ఉద్యోగస్తులకి ఏదే విధంగా పెన్షన్లో సిపిఎస్కు బదులు పెన్షన్లో కొంచెం మెరుగైనటువంటి పెన్షన్ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంగా ఆయన జీపీఎస్ని తీసుకొస్తే ఆ జీపీఎస్ విధానాన్ని కూడా వీళ్ళు పక్కన పెట్టి రెండింటినీ కలిపి సిపిఎస్ జీపీఎస్ ఇట్లాంటి మెరుగైనటువంటి ఒక స్కీమ్ని మేము తీసుకొస్తాం అని చెప్పేసి హామీ ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇప్పుడు నాకు ఒక డౌట్ ఉంది సార్, ఏది అమల్లో ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి జీపీఎస్ అమల్లో ఉందా, కేంద్రం తీసుకొచ్చిన సిపిఎస్ అమల్లో ఉందా, లేకపోతే ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమే అమల్లో ఉందా? ఏది అమలు చేస్తోంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం? సిపిఎస్ఏ అమలు చేస్తూ ఉందండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగులకు ఏదో చెప్పాను మెయిల్ చేయాల్సినటువంటి కానీ ఆయన తీసుకొచ్చిన జీపీఎస్ పైన కేంద్రం కూడా అధ్యయనం చేసింది కదా, చేసి ఇప్పుడు అదే సిస్టమ్ని వాళ్ళు అక్కడ తీసుకురావడం జరిగింది. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అని ఓకే సెంట్రల్ గవర్నమెంట్ మన ఏపీలో ఏదైతే జీపీఎస్ తీసుకొచ్చామో దాన్ని వాళ్ళు పరిశీలించి ఆ స్ట్రెయిన్లోనే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఆ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. అది వీళ్ళకు ఇప్పుడు జీపీఎస్ లో కనీసం గ్యారంటీగా కొంత పెన్షన్ అయితే లభించేది కదా, సిపిఎస్ తో చాలా నష్టపోతారా? అంతే కదా జనరల్ గా సిపిఎస్. సో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడం వల్ల జీపీఎస్ పోయిందా? ఇప్పుడు రివర్స్ పిఆర్సీ అని వీళ్ళు అంటున్నారు. అసలు వీళ్ళు చేసింది ఏంటండి నేను అడుగుతున్నా. ఆ రోజున పిఆర్సీ ఆయన 27% ఏరిచ్చారు, నువ్వు ఇప్పుడు ఆయన తప్పు పడుతున్నారు కదా మీరు. మరి అదే నేను అడుగు ఎట్లా ఎందుకు ఇవ్వాలి సార్? ఇక్కడ చూడండి, ఈనాడు ఆంధ్రజ్యోతి రాసినటువంటి వార్తలు. ఏపీ హెచ్పి అంటే హిమాచల్ ప్రదేశ్ అయిపోతుంది ఆంధ్రప్రదేశ్. ఉద్యోగుల జీతాల్లో 20 నుంచి 30% కోత పెడితే కానీ ఈ రాష్ట్రం బాగుపడదు. అక్కడ ఆ రాష్ట్రంలో కోత పెట్టారు, ఈ రాష్ట్రంలోనూ అమలు చేయాలని ఒకే రోజు ఈ హిమాచల్ ప్రదేశ్ వార్తని రాశారు. ఇది ఎవరు రాయించారు, ముఖ్య నేత హస్తం ఉందా లేదా అది తర్వాత విషయం. మరి చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తున్నారు, ఆంధ్రజ్యోతి ఈనాడు అవే చెప్తున్నాయి. ఉద్యోగుల జీతాలు కోతలు పెట్టాలి, పెంచడం కాదని చెప్తున్నారు. ఏం చెప్తారు మరి? అంటే వాళ్ళు సమర్థించుకోవాలి కదండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో మీరు అన్నట్టు 10 పాయింట్లు వరుసగా చెప్పాడు. అందులో చెప్పినట్టన్నీ కూడా ఏ విధంగా వెన్నుపోటు పొడచాలి, ఉద్యోగులకు ఏ విధంగా మోసం చేయాలనే దాని మీద ఆలోచించి ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఇట్లా మాట్లాడుతున్నాడు తప్ప ఆయన అసలు చెప్పింది ఒకటి చేసేది ఒకటి. అవన్నీ కూడా ఎందుకు హిమాచల్ ప్రదేశ్ అది ఇది అని చెప్పేసి వాళ్ళకి కావాల్సినటువంటి ఆ పత్రికలలో రాయించుకొని హిమాచల్ ప్రదేశ్ తో కంపారిజన్ ఏపీని కరెక్టేనా? అసలు హిమాచల్ ప్రదేశ్ ఎక్కడ, ఆంధ్రప్రదేశ్ ఎక్కడంటే ఆయనకు తెలుసు. ఏంటంటే వీళ్ళు మెహర్బానీ కోసము ఆ పచ్చపత్రికలు ఏవైతే ఉన్నాయో అవి రాసి మరి వీళ్ళే రాపిస్తారనుకుంటాను. అంటే మొన్న చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు శ్వేతపత్రం ఎప్పుడు రిలీజ్ చేస్తారండి ఎవరైనా? ఎవరిని అడిగినా కానీ ప్రభుత్వాలు మారినప్పుడు, కొత్తగా ప్రభుత్వం వచ్చినప్పుడు శ్వేతపత్రము ఏంటి, లెక్కలు, పాత లెక్కలేంటి, కొత్త లెక్కలేంటి అనేది ఒక శ్వేతపత్రం అంటారు. ఇప్పుడు ఎందుకు శ్వేతపత్రాన్ని తీసుకొచ్చారు? ఉద్యోగులకి పిఆర్సీ ఇవ్వాలి, మేనిఫెస్టోలో చెప్పినాము, ఐఆర్ ఇవ్వాలి, వాళ్ళ బకాయిలు చెల్లించాలి, ఒక ఓపీఎస్కి పోవాలి. అదేవిధంగా మరి ఆయన చెప్పినటువంటి అన్ని కూడా మెయిన్ అండి ఇన్సూరెన్స్ మీరు చెప్పలేదు, మన ఇవి హెల్త్ కార్డ్స్ ఉన్నాయి కదా, దాన్ని అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి వాయిసే వినిపించారు. కొత్తగా దాని మీద ఆయన ఏదో ఇన్సూరెన్స్ చేసేసి అంటే ఉన్నదాన్ని జడగొట్టి, అయ్యా బాబు మాకు ఉన్నదన్నా నువ్వు సక్రమంగా ఇంప్లిమెంట్ చేయండి, మేము కట్టిన డబ్బులు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలు అవుతోందా? అసలుకి సరిగ్గా ట్రీట్మెంటే జరగట్లేదండి. ఎందుకంటే సకాలంలో డబ్బులు ఇవ్వట్లేదు. మేము కట్టినటువంటి షేర్ కూడా ఆయన వాడుకుంటున్నాడు. వాడుకొని గవర్నమెంట్ షేర్ మా షేర్తో పాటు గవర్నమెంట్ షేర్ కూడా కలిపి హాస్పిటల్ అథారిటీకి అమలు చేయాలి, ఇవ్వాలి. అది చేయకపోవడం మూలన వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు హాస్పిటల్ అథారిటీస్. అప్పుడప్పుడు మీరు చూస్తుంటారు, మేము సమ్మెకపోతున్నాం, మేము అసలు చేయలేని పరిస్థితి, మేము అప్పుల పాలైపోతున్నాము వీళ్ళకి చేయడం మూలాన అని చెప్పేసి. అయితే మళ్ళీ తర్వాత కొంత ఏదో వాళ్ళకి కొంచెం ఇచ్చేది, మళ్ళీ దాన్ని అట్లా తీసుకొస్తున్నారు. అయితే అలాగా ప్రతిదీ కూడా
అంతా మోసమే. ఇప్పుడు వైట్ పేపర్లో మీరు మొన్న శ్వేతపత్రంలో చూశారు కదా, శ్వేతపత్రంలో ఏం చెప్పినాడు, 97%, 98% వాళ్ళకే సరిపోతుంది అన్నాడు. అవును, అసలు ఉద్యోగాలకు ఇంత ఖర్చు పెట్టాడండి జగన్మోహన్ రెడ్డి గారు. 110% వెళ్ళిపోయింది. అయ్యా నేను అడుగుతున్నా ఈ సందర్భంగా, ఆయన జమానాలో 2.5 లక్షల మంది నీకు ఈ ఉద్యోగస్తుల్ని అపాయింట్ చేయడం జరిగింది, రెగ్యులర్ ఉద్యోగస్తుల్ని. దాంతోపాటు 2.5 లక్షల మందిని వాలంటీర్స్ని పెట్టడం జరిగింది. ఇవంటన్నీ ఉద్యోగస్తుల్ని పెంచితే కొంత అమౌంట్ అనేది ఆటోమేటిక్ అవుతుంది. నువ్వేం చేస్తున్నావు, ఉండ ఉద్యోగస్తులు తీసేస్తున్నావు, అందుకనే ఏమన్నా నీకేమన్నా అమౌంట్ తగ్గుతుందేమో. అంతేగాని మీరు చెప్పేది, నేను ఇంతకుముందు కూడా దాని మీద నేను మాట్లాడడం జరిగింది. ఇంకో పాయింట్ కూడా గుర్తొచ్చింది. ఐఆర్ ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 27% ఇచ్చారు కదా, 27%. తర్వాత పిఆర్సీ వచ్చిన తర్వాత ఐఆర్ కంటే తక్కువ అవుతోంది పిఆర్సీలో, అలా ఎలా మోసం చేస్తావు ఎంప్లాయీస్ ని జగన్మోహన్ రెడ్డి గారు నిలదీశారు చంద్రబాబు. అవునండి, కోవిడ్ టైంలో అసలు చూసాం కదా, ఆదాయం అనేది తగ్గిపోయింది. ఇప్పుడు రెండు లేవు కదా, అది లేదు, ఐఆర్ లేదు, పిఆర్సీ లేదు. అందుకే కనీసం నేను ఆ రోజు అడిగిన, ఆయన అలాంటి టైంలలోనే 27% ఇచ్చి 23 ఫిట్మెంట్ ఇచ్చాడు. అయ్యా నువ్వెంత ఇస్తావు? నువ్వైతే ఆయన ఆ రోజు 27 ఇచ్చాడంటే ఇప్పుడు నువ్వు మరి ఒక 50% ఇవ్వాల్సి వస్తుంది. మీరు ఈ రోజున ఉద్యోగస్తులంతా 30% ఐఆర్ కోరుకుంటున్నారండి. ఆయన ఇమీడియట్ గా పిఆర్సీని ఇంప్లిమెంట్ చేయాలంటున్నారు. 5 డిఏలు ఇవ్వాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు. అదే విధంగా సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ కావాలని రేపు 1వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమాన్ని వాళ్ళంతా కూడా సిపిఎస్ ఉద్యోగస్తులు లక్షలాదిగా విజయవాడకు తరలిస్తున్నారు. అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం చెప్పారు కదా 1 year లో చేస్తామని. 1 yearకు బదులు మరి 2.5 years దాటిపోతుంది. మరి మీరు ఎందుకని? నాకు లాస్ట్ ఒక పాయింట్ చెప్పండి, రాష్ట్రంలోని ఉద్యోగులకు పెన్షనర్కు ప్రతి నెల 1వ తారీఖున జీతాలు వస్తున్నాయా? అదే అండి, చెప్పిన తర్వాత ఎలక్ట్ అయితేనే ఒక 1 month ఇచ్చారండి. తర్వాత 10వ తారీఖు 12వ తారీఖు దాకా కొంతమందికి 1వ తారీఖు ఇస్తారు, కొంతమందికి 2వ తారీఖు 3వ తారీఖు, ఇట్లా ఒక్కొక్కరికి ఇన్స్టాల్మెంట్ లో ఇస్తూ ఉంటారన్నమాట. ఒకరికి 1వ తారీఖు నుంచి ఇచ్చేసినట్టే లెక్క. అది వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే ఒక 1000 మందికి ఒకరికి ఇస్తే చాలు, అట్లాగా వాళ్ళు అందరికీ మళ్ళా అది కూడా వాళ్ళు చెప్పుకోవడం నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. అరే ఎవరన్నా చూస్తారా లేకపోతే చూడరా అని అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు, మేము అందరికీ 1వ తారీఖునే జీతాలు పెన్షన్లు చెల్లిస్తున్నామని చెప్పేసి. మేము అడుగుతున్నాం, మేము కదా తీసుకునేది, మాకు ఎన్నిసార్లు మీరు 1వ తారీఖున పెన్షన్లు జీతాలు చెల్లించారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇవన్నీ కూడా అబద్ధాలే. రైట్. జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని ఒక భగవద్గీతలా, బైబిల్లా, ఖురాన్లా భావిస్తానని చెప్తారు. అందులో ఉన్న ప్రతి అంశాన్ని, ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేరుస్తానని చెప్తారు. ఆయన చేసి చూపించారు. చంద్రబాబు నాయుడు గారు 143 హామీలు ఇచ్చారు సార్. అందులో ఎంప్లాయీస్కి సంబంధించి కొన్ని ఉన్నాయి. 143లో ఎన్ని నెరవేరాయనేది ఒకసారి అందరూ చెక్ చేసుకోండి, మీకు సంబంధించింది ఏదైనా ఉంటే. ఇప్పుడు ఎంప్లాయీస్కి సంబంధించి ఒక్కసారి మనం చూస్తున్నాం చూడండి. చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య పాతి పెట్టేసినటువంటి మేనిఫెస్టో విషయం మనకు గుర్తుంది కదా. ఈసారి పాతి పెట్టలేదు కానీ హామీల్ని పాతేశారు. ఇందులో ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేరలేదు. ఏది? సిపిఎస్ జిపిఎస్ విధానాన్ని పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారం, ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ, అసలు కమిషన్ ఎత్తేశాడు, అలవెన్స్ పేమెంట్స్ పైన పునఃపరిశీలన, ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్, రాష్ట్రంలోని ఉద్యోగులకు పెన్షనర్కు ప్రతి నెల 1వ తారీఖున జీతాలు పెన్షన్లు, వారికి రావాల్సిన బకాయిలు చెల్లించే ఏర్పాటు, పెన్షనర్స్ కార్పొరేషన్ ఏర్పాటు. ఒక్కటంటే ఒకటి కూడా నెరవేర్చలేదు సార్. 2.5 సంవత్సరాలు గడిచిపోయాయి, ఇంకా ఉన్నాయి చూడండి. తక్కువ జీతాలు పొందే అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు, కన్సాలిడేటెడ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాల వర్తింపు 0. వాలంటీర్ల గౌరవ వేతనం 5,000 నుంచి 10,000కు పెంపు. పైనున్నవన్నీ కూడా వెన్నుపోట్లు. ఇది ఉసురు తీయడం. వాలంటీర్ వ్యవస్థ ఉసిరే తీసేశారు, అసలు ప్రాణమే లేదు. మిగతా వాటికన్నిటికీ ఒక్కొక్క హామీకి వెన్నుపోటు, అసలు వాలంటీర్ వ్యవస్థకైతే ప్రాణమే తీసేయడం. సార్ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, మీ పాలనలో మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత అన్నారు, బైబిల్ అన్నారు, ఖురాన్ అన్నారు, పవిత్రంగా చూసామన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నేను చూపించే మేనిఫెస్టో స్క్రీన్ పైన చూపిస్తున్నాను. ఉద్యోగులకు ఇచ్చింది మాత్రమే ప్రస్తుతానికి. మొత్తం 143 ఉన్నాయి. ఏమైనా నెరవేర్చారా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇందులో పవన్ కళ్యాణ్ గారి బాధ్యత ఎంతుంది ఉద్యోగులకు న్యాయం చేయాల్సిన అంశంలో? ప్రధానంగా
పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాట ఓపీఎస్సీ సిస్టమ్ అని తీసుకొని వస్తామని. అవును. జగన్మోహన్ రెడ్డి గారు సిపిఎస్ విధానం నుంచి జీపీఎస్కి ఆయన మార్పు చేయడం కూడా జరిగింది. జీపీఎస్కి ఓపీఎస్కి ఉన్న తేడా ఒకటే. జీపీఎస్లో ప్రధానంగా లాస్ట్ బేసిక్ శాలరీలో 50% గ్యారంటీ పెన్షన్ అనేది ఆ ఉద్యోగికి వచ్చేలాగా జీపీఎస్ని తీసుకొని వచ్చారు. అయితే ఓపీఎస్లో ఉన్నది జీపీఎస్లో లేనిది ఏంటంటే డిఏ, అంటే డిఆర్లు అంటారు రిటైర్ అయిన తర్వాత. డిఏలు అనౌన్స్ చేసిన తర్వాత జీపీఎస్కి అప్లై కాదు. అదొక్కటి తప్ప ఓపీఎస్లో ఉండే ఆల్మోస్ట్ అన్ని బెనిఫిట్స్ జీపీఎస్లో ఉండేలాగా జగన్మోహన్ రెడ్డి గారు జీపీఎస్ సిస్టమ్ని తీసుకొని వచ్చారు. సిపిఎస్లో అలాంటి మినిమం పెన్షన్ ఎంత గ్యారంటీ వస్తుంది అనేది ఏమీ లేదు. అలాంటి పరిస్థితుల్లో జీపీఎస్లో ఉన్నటువంటి ఆ ఒక్క లోటు, అంటే ఓపీఎస్ కంటే కూడా ఆ డిఆర్ అప్లై కావడం అనే దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అప్పుడు అడిగినప్పుడు కొంచెం ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన తర్వాత దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాము, ప్రస్తుతానికి ఈ గ్యారంటీ పెన్షన్ స్కీమ్ని మనం ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం కూడా జరిగింది. వీరు వచ్చిన తర్వాత ఓపీఎస్ని తీసుకొని వస్తామని చెప్పి ఉన్న జీపీఎస్ను కూడా మినిమం గ్యారంటీ పెన్షన్ స్కీమ్ని కూడా తీసేసి ఈరోజు వారి పరిస్థితి ఏంటన్నది కూడా అర్థం కానటువంటి పరిస్థితులకు తీసుకెళ్లడం కూడా జరిగింది. నేను ఈ సందర్భంగా ఎంప్లాయీస్ అందరికీ కూడా ఒక్క 2 నిమిషాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఎంప్లాయీస్కి జరిగినటువంటి సువర్ణ అధ్యాయం అని చెప్పొచ్చు. 100 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా చేయలేనటువంటి కొన్ని రిఫార్మ్స్, అంటే ఇప్పుడు ఐఆర్ గురించి చెప్తున్నాం, పిఆర్సీ, డిఏలు ఇవన్నీ కూడా చెప్తున్నాం. అవి కాకుండా 4-5 పాయింట్స్ నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. సుమారుగా 53,000 మంది ఉన్నటువంటి ఆర్టీసీని దాన్ని గవర్నమెంట్ కనుక చేయకపోతే కోవిడ్ టైంలో అది దివాలా తీసి బస్సులన్నీ అమ్ముకున్నా కూడా ఆర్టీసీని కాపాడేటువంటి పరిస్థితులు లేని పక్షంలో దాన్ని గవర్నమెంట్లోకి తీసుకొని వారి ఉద్యోగాలు కాపాడినటువంటి ఘనత ఆర్టీసీ. అదేవిధంగా ఎయిడెడ్లో ఉన్నటువంటి 4,500 మంది ఎంప్లాయీస్కి సంబంధించి వారందరినీ కూడా గవర్నమెంట్లోకి తీసుకొని ఆ వ్యవస్థను కాపాడినటువంటిది. అదేవిధంగా వైద్య విధాన పరిషత్తులో 10,600 ఎంప్లాయీస్ ఉంటే వారందరినీ కూడా గవర్నమెంట్లోకి తీసుకొని 010 అకౌంట్ ద్వారా వారు 20 సంవత్సరాల కళను నెరవేర్చినటువంటి పరిస్థితి. సుమారుగా 10,117 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ 20 సంవత్సరాల నుంచి వారు పోరాడుతున్నటువంటి క్రమంలో వారందరినీ కూడా రెగ్యులర్ చేయడానికి తీసుకొచ్చినటువంటి జీవో, దాన్ని ఈరోజు గొంతు కోసినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం. కొంతమందిని ఆ టైంలో చేసి బ్యాలెన్స్ ఉండే వాళ్ళని చేయకుండా 1,36,000 మంది సచివాలయ ఉద్యోగులు, 2,30,000 మంది సచివాలయానికి సంబంధించినటువంటి వాలంటీర్లను కొత్తగా తీసుకొని వచ్చి ఎంప్లాయ్మెంట్ కానీ ప్రజలకు కానీ ఒక మంచి వ్యవస్థను తీసుకురావడం. అదేవిధంగా ప్రధానంగా విఆర్ఓలకు సంబంధించి ఎప్పుడు కూడా వారికి ప్రమోషన్స్ కోసం అడుగుతామంటే సీనియర్ అసిస్టెంట్స్గా వారికి ప్రమోషన్స్ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం కానీ కల్పించినటువంటి పరిస్థితి. విఆర్ఏలకైతే రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ప్రమోషన్స్ విఆర్ఓలుగా వచ్చినాయి. ఆ తర్వాత మరలా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే 15 సంవత్సరాల తర్వాత విఆర్ఓలుగా వారందరికీ కూడా ప్రమోషన్స్ కల్పించే అవకాశం ఏర్పడింది. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ 93,000 మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉంటే వారందరికీ ఆప్కాస్ అనే వ్యవస్థను తీసుకొని వచ్చి వారందరికీ కూడా 1వ తేదీన జీతాలు ఇచ్చినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆప్కాస్ని రద్దు చేసి మరలా ప్రైవేట్ వాళ్ళకి కట్టపెట్టడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. అదేవిధంగా చైల్డ్ కేర్ లీవ్స్ లేడీస్కి సంబంధించి అయితే 60 రోజుల నుంచి 180 రోజులకి పెంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ కూడా ప్రమోషన్స్ కోసం ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ రాస్తారు. దానికి నెగటివ్ మార్క్స్ సిస్టమ్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చి ప్రమోషన్స్ అన్నది లేకుండా కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్లో నెగటివ్ మార్క్స్ సిస్టమ్ని తీసేస్తున్నారు. ఇలా అనేకమైనటువంటి రిఫార్మ్స్ అండి. ఎంఈఓ టూల్ తీసుకురావడం కానీ, అలానే ఎండిఓలకి ప్రమోషన్స్ కానీ, ఇట్లాంటి అనేకమైనటువంటి మార్పులు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఆ 5 ఇయర్స్లో ఒక గోల్డెన్ పీరియడ్ అనేది చెప్పొచ్చు. ఈరోజు ఒక అంధకారంలో ఆ వ్యవస్థ, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ వ్యవస్థ ఉందని చెప్పడంలో మాత్రం సందేహం లేదు. రైట్. థ్యాంక్ యూ సార్. పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. అలాగే చంద్రశేఖర్ రెడ్డి గారు మీకు కూడా ధన్యవాదాలు. ఇది వాటి చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.